అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పుల్లగా నోరూరించే బోటి మామిడికాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనలో చాలామందికి బోటి తినడం ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా మామిడికాయ కాంబినేషన్లో చేసామంటే మంచి రుచితో పుల్లగా తినని వాళ్ళకి కూడా నచ్చుతుంది. అలాగే అన్నం చపాతీలోకైనా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా పుల్లగా నోరూరించి మామిడికాయ బోటి కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోటి కర్రీ చేయడానికి 1/2 కేజీ వరకు బోటీని తీసుకుని బాగా కడిగి తీసుకోవాలి. మనం నార్మల్గా కడుగుతాం కదా, అలా కాకుండా ఈ బోటీని లోపల నుంచి కూడా బాగా క్లీన్ చేసుకుని కడిగి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న బోటీని ఉడికించుకోవడం కోసం గ్యాస్పై ప్యాన్ పెట్టి 2-3 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న బోటి ములిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరిగేటప్పుడు మనం క్లీన్ చేసుకున్న బోటీని వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ బోటీ లోపల ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే అదంతా కూడా బాగా క్లీన్ అవుతుంది. ఇది ఉడికేలోగా మరొక పక్కన పుల్లగా ఉన్న ఒక మామిడికాయని తీసుకోవాలి. మనం తీసుకున్న 1/2 కేజీ బోటీకి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. మనం మరీ 2-3 మామిడికాయలు తీసుకున్నామంటే పులుపు ఎక్కువైపోతుంది. అందుకని అలా కాకుండా పుల్లగా ఉన్న ఒక మామిడికాయని తీసుకుని పైన తొక్కని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 5-6 నిమిషాలు అవ్వేసరికి గ్యాస్ పైన ఉన్న బోటీ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ బోటీని పక్కకి దించుకుని ఇప్పుడు ఇదే గ్యాస్పై కుక్కర్ ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 5 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక మరాఠీ పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయల్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఈ కూర కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. మనం బోటీని ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న బోటి ముక్కల్ని నీళ్ళు లేకుండా వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ బోటి ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. ఇలా 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మామిడికాయ ముక్కలకున్న పులుపు అనేది ఈ బోటి ముక్కలకి బాగా పడుతుంది. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అదే కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఒక 1/2 టేబుల్ స్పూన్ తగ్గించుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కూడా కలిసిన తర్వాత మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా బోటి ముక్కలకి బాగా పడుతుంది. ఇలా 4-5 నిమిషాలు అవ్విన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మనకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ కూరలో గ్రేవీ అనేది కొంచెం చిక్కగా రావాలంటే నీళ్ళని తక్కువగా వేసుకోవాలి. అదే మనకి ఈ కూరలో గ్రేవీ అనేది ఎక్కువగా రావాలంటే కొంచెం నీళ్ళని ఎక్కువగా వేసుకోవాలి. మనకి కూర ఉడికేసరికి మరి కాస్త చిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం నీళ్ళని ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక కుక్కర్ మూత పెట్టుకుని 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు 5-6 విజిల్లు వేసాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి కూర అంతా కలుపుకొని చూసుకోవాలి. మనకి కూరలో గ్రేవీ ఏమన్నా ఎక్కువగా ఉందనిపిస్తే మరి కాస్త సేపు ఉడికించుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా బోటి మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.